కూర్చోకుండా ఇట్లా చేతులంతా పెట్టుకొని కాలు ఇట్లా పెట్టుకొని ఊపుకుంటా కూర్చున్నాడు. అదే రూమ్లో మా అక్కను కూడా పెట్టిర్రు. పెడితే ఇట్లా తొంగి అంటే సెల్లర్లో మా అక్క లేదు, ఆ రూమ్లో ఉంది. అయితే ఆయన సెల్లర్లో వేసేసారు. మా అక్కేమో బయట రూమ్లో ఉంది, ఆ సెల్లర్ రూమ్లో. ఇట్లా తొంగి చూసుకుంటా అంటే సర్వలు ఎవరన్నా వస్తే వెనకకి వెళ్ళిపోతుండు. ఎవరు రాకపోతే పోయి మాట్లాడుతుండు ఒంగొంగి. అయితే మేము ఆ సార్ రూమ్లో కూర్చున్నాం, వాళ్ళు వచ్చినాక మళ్ళీ పిలిస్తే. అయితే మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు చూసింది మా అక్క. సార్ చూడండి సార్ అక్కడ మాట్లాడుతున్నాడేమో అంటే మా అక్కను దూరం కూర్చోబెట్టేసారు రూమ్ లాస్ట్లో. కూర్చోబెడుతుంటే హాయిగా కూర్చుంది మంచిగా. ఆమె కూడా ఇట్లా కాళ్ళు మొత్తం అంటే ఇట్లా పెట్టి ఆమె కూడా కాళ్ళు ఊపుకుంటే ఏం ఫికర్ లేకుండా కూర్చుంది. సార్ వాళ్ళతో చెప్తుందంట, లేదు సార్ మా డాడీని చంపింది, అందుకే నేను మమ్మీని చంపిన. అంటే వాళ్ళ ఫస్ట్ డాడీ చనిపోయినప్పుడు మా అక్క 1 year 6 years బేబీ. అంటే ఆమెకి ఎట్లా తెలుస్తుంది అప్పుడు? మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి మమ్మీ వచ్చింది. అంటే మమ్మీ అంటే ఏదన్నా ఇట్లా ఏదన్నా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఏదైనా బాధ ఉంటే మాకే చెప్పుకుంటుంది. అయితే ఇట్లా పెద్దమ్మ వాళ్ళకి బాగాలేదు, పెద్దమ్మకి బాగాలేదంటే మమ్మీ అక్కని తీసుకొని వెళ్ళింది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ డాడీ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ ఫస్ట్ డాడీ కాల్ చేసి ఇట్లా నేను చనిపోతున్నా అని చెప్పి మందు తాగిండంట. అప్పటిలోపు ఇక రవి ఏం తీసుకున్నారు రవి అని ఇక హాస్పిటల్ తీసుకున్న అంతా అప్పుడు. ఇప్పుడు అక్క పోలీస్ స్టేషన్ ఎలా కూర్చుంది అసలు? ఏమన్నా అయ్యో అమ్మని చంపాను అని లేదా ఆమెకి? నేను అడిగిన వెళ్ళి సార్ వాళ్ళు ఎవరు లేరు, పక్కనే మా మామ ఉన్నాడు. మా మామ అంటే ఇప్పుడు సిఐ సార్ వాళ్ళ డ్రైవర్ అని మా మామ. అయితే నేను వెళ్ళి అడిగిన మా మామ పక్కన ఉంటే, నువ్వు అయితే ఈ ఒక ఫోన్ ఉంటుంది ఇంట్లో, ఆ ఫోన్ పైన పడేసింది మమ్మీ పాత ఫోను. అయితే ఆ ఫోన్ తీసుకురావడానికి మేము వచ్చినాం. వస్తే అడ్రస్ చెప్పింది అది ఎక్కడ ఉందని. నేను స్కూల్ నుంచి వచ్చినాక ఎతికినా, దొరకలేదని నాకు ఆ ఫోన్. అక్కడ వేసేసిందంట, నాకు కాల్ చేసి అక్కడ పైన వేసేసిందంట. అయితే నేను మా మామకి అంటే ఇవ్వరు కానీ మా మామ ఇచ్చింది అడగగానే. నేనేం చేసిన ఫస్ట్ లాక్ తీసి ఫోన్ కాల్ తీసిన ఫస్ట్ శివ డిజైన్ ఉంది. నాకు అసలు అప్పుడు మైండ్ పనిచేయలేదు అసలు. ఆయనకి ఎందుకు ఫోన్ చేసిన అంతే చెప్పి సర్వల హ్యాండ్ వర్లకి ఆ ఫోన్ వెళ్ళిపోయినాక ఇంకొక ఫోన్ అక్క బయట కూర్చుంటే పోయి నేను అడిగిన, నువ్వే కదా మమ్మీని చంపించింది, నువ్వే కదా ఇంత చేయించింది అంటే ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ రోజు తిట్టిన. మా అక్క ఏమంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ చంపించుంటే మరి మళ్ళీ నేనే పెద్దమ్మ వాళ్ళు ఎందుకు ఫోన్ చేసిన, నేనే పెద్దమ్మ వాళ్ళకి ఎందుకంటే నువ్వు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు, ఓవర్ యాక్షన్ చేయకు అంటే చంపలు వలుగుతాయి. ఒక కన్న తల్లిని చంపేసినావు, నీకు ఇంత ఉందా? నేను తిట్టేసరికి ఇంకా ఏం మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా మమ్మీకి నంది అవార్డు వచ్చింది. ఇవన్నీ మమ్మీ షీల్డ్స్. ఇది మమ్మీ నంది అవార్డుది ఫ్రేమ్, అక్కడ నంది అవార్డు ఉంది. అవన్నీ కూడా మమ్మీవి. ఇప్పుడు అన్ని జ్ఞాపకాలు కదా. ఓకే, అప్పుడు ఏం జరిగింది స్టేషన్లో? నాకు అక్క నువ్వు దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఏమీ పశ్చాత్తాపం లేదు అస్సలు. అంటే ఎడవట్లే కూడా కనీసం మమ్మీ చనిపోయిందని. ఇట్లా నార్మల్ కూర్చుని ఎట్లా ఉంది అసలు? ఆమె బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది? నార్మల్ గానే కాలు ఊపుకుంటూ కూర్చుని అంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడుతుంది స్టేషన్ లో కూడా. సార్ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అని తీసుకొచ్చేసి నాకు. నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక పొద్దున మార్నింగ్ 6-5 అట్లా శివ అనే వ్యక్తిని నల్గొండలో పట్టుకొని వచ్చిరంట. ఆనే దేంతో చంపినవరా అని సార్ వాళ్ళు అడిగితే టీషర్ట్ లేపి ఇక్కడ నడుముకి మా మమ్మీ చున్నీని ఇక్కడ కట్టుకొని ఆ టీషర్ట్ లేపి ఆ చున్నీ తీస్తుంటే అంటే డౌట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళిపోయాడు కట్టుకొని. అయితే అది ఇప్పుతుంటే నాకు ఎంతో కోపం వచ్చిందంట ఆయన పైన. అంటే నాకు అది పెద్దమ్మ వాళ్ళు చెప్పిర్రు నేను లేనప్పుడు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, దేని గురించో ఎల్లుండే మేము. అయితే చూసే వరకు పెద్దమ్మ వాళ్ళకి అట్లా చెప్తుంటే ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని చంపి నా ముందుకొచ్చి అట్లా మాట్లాడి మళ్ళీ సెకండ్ టైం వచ్చి మళ్ళీ చంపి దాని తర్వాత మమ్మీ చున్నీని తీసుకుని నడుముకి కట్టుకొని మళ్ళీ నల్గొండకి వెళ్ళి నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి ఇంత డేర్నెస్గా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని చెప్పి మా అక్కని శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముని వదిలేస్తారంట. ఇప్పుడు వాళ్ళని అయితే వదిలేయొద్దు. అయితే ఆ రోజు అట్లా జరిగింది.
జరిగినాక వాళ్ళు ఏం పడట్లేదు అసలు. అయ్యో ఒక మనిషి ప్రాణం తీసినామని. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని వాళ్ళు వదిలేస్తే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం కదా, ఇప్పుడు మీడియాస్లలో ఇంతమంది ముందు మాట్లాడుతున్నాం మేము, రేపు వాళ్ళని వదిలేస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపాలని గ్యారంటీ ఏంది? కాదు, నువ్వు బయట ఉన్నావు, నువ్వు వచ్చేటప్పటికి నీకు తెలీదు, కానీ శివ వాళ్ళు లోపల ఉన్నారు. శివ వాళ్ళు లోపల ఉన్నారు అనే విషయం నీకు తెలియకూడదు అని నిన్ను అక్కడ చెట్టు దగ్గర ఆపేసింది. ఆపేసి మళ్ళీ నిన్ను 2 సార్లు ఇద్దరు ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకెళ్ళింది, తర్వాత అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి చూసిన తర్వాత అమ్మ కొన ఊపిరితో ఉంది, నీకు భయం వేసి 108కి అది కాల్ చేసావు. ఒకవేళ ఇన్ కేస్ శివ లోపలుండి చంపటం నువ్వు ఏదైనా కిటికీలోంచి చూసుంటే నీ పరిస్థితి ఏంటి? నేను అరిచి ఉండేదాన్ని కదా, అప్పుడు మమ్మీని ఎందుకు చంపుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని నేను ఇంట్లోకి వచ్చి అరిచి ఉంటే నన్ను కూడా చంపేసేవాళ్ళు. ఇప్పుడు అంత పెద్ద మనిషిని మా మదర్నే చంపినంటే నేను ఒక లెక్కనా వాళ్ళకు? తిప్పి కొడితే 10 years లేవు నాకు, నేను ఒక లెక్కనా వాళ్ళకు? నిన్ను కూడా చంపేస్తుంటారు. నేను కూడా చనిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు అంటే దేవుడు నన్ను అట్నే చట్టే తీసుకెళ్ళిపోయింది, ఇంకా నువ్వు వద్దు అని చెప్పి. ఆ రోజు నేను ఒకవేళ అక్కని ఎదిరించి పెట్టేసి వస్తాను ఇంటికి వచ్చుంటే, కొడుతుంటే నేను చూసి అరిసి ఇదంతా జరిగిన తర్వాత నన్ను అమ్మను ఒక దగ్గర వేసి చంపేసి వెళ్ళిపోతుండే. వాళ్ళందరూ ముగ్గురు ఎస్కేప్ అయిపోతుండే. ఇప్పుడు మా అక్క వాళ్ళ తమ్ముడు మేజర్స్ కాదని వదిలిపెట్టేస్తే, ఇప్పుడు వాళ్ళు మా మమ్మీని చంపిర్రు, ఇప్పుడు మమ్మల్ని చంపారని మా పెద్దమ్మ వాళ్ళని మా ఫ్యామిలీని ఇంకేమైనా చేయరని మాకు గ్యారంటీ ఏంది? అంటే ఒక వాళ్ళ మదర్ కూడా ఏం మాట్లాడుతుంది, నా కొడుకు కరెక్ట్ పనే చేసిండు, మంచిగానే చంపిండు, వాళ్ళ అమ్మకి ఏం తెలుసు? అసలు వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ ఏ కులం, వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియదు మాకు. వాళ్ళు కూడా అంటే ఇట్లా నువ్వు చంపేసేయని ఎంత అది ఏమంటారు, సపోర్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసి నువ్వు ఆమెను చంపేసి ఒక బస్తలో వేసేసి కట్టాడ పడేసిరా, నువ్వు ఆ పెద్ద పాపని తీసుకొని వచ్చేసి. చంపేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసిందా? అది ఇవన్నీ మాకు సార్ వాళ్ళు చెప్తే, సార్ వాళ్ళకి సార్ అంటే ఈ శివ వాళ్ళు సార్ వాళ్ళకి చెప్తే, సార్ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి చెప్తే, పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు. అసలు ఏమనిపించింది అని చూస్తే చెప్పు. ఎవరిని చూస్తే? శివని, మీ అమ్మని చంపింది శివ, చంపించింది మీ అక్క అని చూసినప్పుడు నీకు వచ్చిన కోపం ఏంటి? నాకు నా ముందుంటే నేను చంపేసేదాన్ని. అంటే నేను చిన్నగా ఉన్నా కూడా కొట్టేదాన్ని, నేనైతే చంపేంత లేదు కానీ నాకు కొట్టేదాన్ని. అసలు నాకు వాళ్ళు ఇప్పటికి కనబడ్డా కూడా నేనేం చేయకపోయినా మా పెద్దమ్మ వాళ్ళు మాత్రం ఊరుకోరు, ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిరు. ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం February 11కి మా డాడీ బేకరీకి వెళ్తూ డ్యూటీకి వెళ్తూ ట్యాంకర్ వచ్చి గుద్దేసింది. అట్లా February 11కి మా డాడీ చనిపోయింది, సండే రోజు. మా డాడీ చనిపోయి 1 సంవత్సరం అయింది అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ 2024లో మా డాడీ చనిపోయింది, ఇప్పుడు 2025లో మా మదర్ చనిపోయింది. ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు, మా కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళు బయటికి రావద్దు. ఇప్పుడు వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుందంట. వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుంది, నేను తీసుకొచ్చుకుంటాను మా కొడుకున్న బిడ్డను అంటుందంట. అసలు మీ అమ్మని చంపడం కరెక్ట్ అని అంటుందా వాళ్ళమ్మ? మాటలు వింటే ఏమనిపించింది నీకు? నాకు అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు మాకు. అలాంటి వాళ్ళ అమ్మ కరెక్ట్ అని ఎట్లా అంటది? లేకపోతే మళ్ళీ నిన్న మాట్లాడుతుంది, నాకు ఏం చేస్తారో తెలియదు, నా కొడుకైతే నాకు కావాలి అంటే ఫస్ట్ రోజు అంతా నవ్వుకుంటూ మాట్లాడింది. ఈడ నేను నా అమ్మ పోయి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ అమ్మ అక్కడ మీడియాలో అంత నవ్వుకుంటూ పడి నవ్వుకుంటూ మీడియా ముందు మాట్లాడుతుంటే, మీడియా వాళ్ళు అసలు ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టి ఇవన్నీ చూపించి, ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇవన్నీ పెట్టి పోస్ట్ చేసి ఇలాంటివి అన్నీ మా వయసు వాళ్ళు చూసి ఇంకా మనం కూడా మన మమ్మీ వాళ్ళని చంపేసి ఇంకా 3 నెలలు బయటకు వస్తాం మనం కూడా. ఇలాంటి వాటిని చూసి మాకేం కాదు, ఈ మీడియా వాళ్ళు కూడా ఫుల్. నేను ఆ రోజు ఏడుస్తుంటే గాంధీ భవన్లో ఎడవనియట్లేదు నేను అసలు. ఆ రోజు కూడా తీసుకొచ్చేసి మాట్లాడు అంటే నా అమ్మ చనిపోయి నేను ఏడుస్తున్నా, ఇలాంటి టైంలో అడగండి చెప్తా. అప్పుడు నేను నా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే అక్కడి నుంచి నన్ను గుంజుకొచ్చి అంత బలవంతం చేసిన అతను జరిగింది అనేది నీకే తెలుసు కదా. అక్క తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా, ఎదురింటి వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు కూడా లోపలికి వస్తే రానియట్లేదంట కదా, వద్దు రావద్దు లోపలికి అందంట కదా. సో అందుకని ఏం జరిగిందో నువ్వు చెప్తేనే అందరికీ తెలిసింది ఫస్ట్. అక్క
అక్క ఎంత దుర్మార్గంగా కిరాతకంగా బిహేవ్ చేసిందో నువ్వు చెప్తేనే కదా తెలిసింది. సో అందరికి అప్పుడు భయం వేసింది అన్నమాట, ఇలాంటి అక్క కూడా ఉంటుందని అనిపించింది.